ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క మాటను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామంలో శుభాహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మంచిది. మనము గడిచిన వారము దేవుని యొక్క మాట విన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగింది. నేను దేవుని మాట వింటున్నాను కదా, ఏమిటి దానివల్ల నాకు ఉపయోగం? నిజంగా దేవుని మాటకు తగినట్లుగా నేను స్పందిస్తున్నానా? ప్రభు కోరుకుంటున్నది నాలో ఏమైనా అవయవంలో భాగంగా, శరీరంలో భాగంగా ఏమైనా మారుతుందా అన్న దుఃఖం ప్రతి ఒక్కరికి కలిగింది. మంచిదే, దేవుని యొక్క మాట పొడవబడు కత్తి లాంటిదని ఖచ్చితంగా మనకి చెప్తుంది. అది నిజంగా అది కోసుకోకపోతే, అది మొద్దుబారిపోయిన కత్తిలాగా కూర్చుంటే, పగలగొట్టడానికి కనీసం సుత్తిలాగా కూడా పని చేయకపోతే మనిషి యొక్క జీవితం దేవుని మందిరంలోకి వెళ్ళటం ద్వారా చాలా నిష్ప్రయోజకం అయిపోతుంది. సంఘంలోకి ఎప్పుడైనా ఒక మనిషి దేవుని దగ్గరికి వస్తే, హైందవ కుటుంబాల్లో కానీ ఇతర పరిస్థితుల్లో కానీ వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తారంటే, ఆయనను దర్శించుకోవటం ద్వారా, ఆయనకు ప్రత్యక్షంగా నైవేద్యాలు, ఫలము, పుష్పము లాంటివి సమర్పించడం ద్వారా నా ఎక్స్పెక్టేషన్స్ని దేవుడు ఫుల్ఫిల్ చేయాలి, నా డిజైర్స్ని ప్లీజ్ చేయాలి, నా మనవులను ఆయన ఆనర్ చేయాలి. ఇది దేవునికి నాకు మధ్యలో జరగాల్సిన ఒప్పందం. దాని కొరకే భక్తిని తీవ్రంగా చేయటానికి రకరకాల పద్ధతుల్లో, సీజనల్ టైమ్స్లో, పర్టిక్యులర్ కాల పీరియడ్స్లో దాన్ని చేయటానికి ప్రయత్నం చేస్తాం. క్రైస్తవ్యంలోకి వచ్చేటప్పటికి క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి, పాతవి గతించాయి, క్రొత్తగా బతుకుతాడు, క్రొత్త జీవితాన్ని జీవిస్తాడు, దేవుడు కోరుకుంటున్న విధానాన్ని నేర్చుకుంటాడు, దేవునితో సంబంధాన్ని పెంచుకుంటాడు. క్రిస్టియనిటీ అనేది ఎవరైనా ఏదైనా చెప్తే, దేవునితో సంబంధాన్ని నీకు పెంచేది క్రైస్తవ్యం కానీ నీ కోరికలను తీర్చేది క్రైస్తవ్యం కాదు. ఎవరైనా ప్రత్యేక ప్రార్థనలు చేసి మీకు ఇవిస్తాం అవిస్తామనే ఆఫర్లు, రిబేట్లు, డిస్కౌంట్లు లాంటివి ఏమైనా మీకు ఆఫర్ చేస్తున్నారు అని అంటే అది యేసు రహిత సమాజం, యేసుక్రీస్తు లేని సంఘము అని నేర్చుకోవాలి. యేసుక్రీస్తు కలిగి ఉన్న ప్రతి ప్రదేశంలో అనేక శ్రమలే ఉంటాయి. మనిషి జీవితకాలము తన శరీరాన్ని సమర్పించుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. విపరీతమైన తపనతో తన జీవితం దేవునికి అంగీకారంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే పాపములో ఉన్న వ్యక్తి దేవునితో అనుసంధానం చేసుకోవటానికి నిజమైన కాంక్షను కలిగి ఉంటాడు క్రైస్తవుడు. అది కాకుండా నీ దృష్టికోణంలో ఏ సేవకుడైనా నీకు ఏదైనా ఆఫర్ చేస్తున్న సంఘమైనా కూడా, ఆ ప్రదేశం కూడా అది ఖచ్చితంగా దేవుడు కోరుకున్న యెరూషలేము అయితే కాదు. అది బబులోనో, అది బాబేలో, లేకపోతే ఇంకేదో అవుతుంది. జాగ్రత్త. మనము సంఘంలోకి వెళ్ళిన తర్వాత చర్చ్ నాకేమిచ్చింది, చర్చ్ వల్ల నాకేం బెనిఫిట్ అయ్యింది, ఆ ఫెలోషిప్ వల్ల నాకు లాభం ఏంటి అనేది మనం నేర్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ గడిచిన వారం వరకు మనం విన్న ఈ సంవత్సరాల మెసేజ్ అంతా ఏంటంటే, దేవుని సంగతులను అర్థం చేసుకుంటూ దేవునితో మనిషి జీవితాన్ని ఎట్లా ముందుకు వెళ్ళటం అనేటువంటి మానవ సంగతులు, దేవుని సంగతులు వివేచించుకున్నాం. ఇప్పటి నుంచి వినబోయే సెషన్స్ అన్నీ ఎట్లా ఉంటాయంటే, నేను నా దేవుని సంఘం, మా ఇద్దరి మధ్యలో ఏంటి, దేవునికి నాకు అసలు ఏం జరుగుతుంది, అసలు నేను నిజంగా దేవునికి అనుకుంటున్న ఆ స్వరూప స్వభావానికి తెచ్చుకుంటున్నానా లేదా, దానికి సంఘము నాకు ఉపయోగపడుతుందా లేదా, అంత మాత్రమే. ఒకవేళ మీకు ఈ మాటలు వినటం మీకు కష్టంగా అనిపిస్తే దేవుని మందిరం మానేసినా నేనేం బాధపడను. చాలామంది మానేస్తున్నారు కాబట్టి అస్సలు దాని విషయంలో చింతించను. ఎందుకంటే వాక్యము యొక్క ఆ రెండవ అంచు తాళుకోగలగటం, కోసుకుంటున్నప్పుడు మనిషి పరీక్షించుకోవటం, పరిశోధించబడినప్పుడు పరీక్షగా దేవుని యొక్క ముఖాన్ని, మన ముఖంలోంచి దేవుని ముఖాన్ని చూడగలగటం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు వచ్చింది. కాబట్టి జనముగా కూడుకొని సంఘముగా మాకు లక్షల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు, వందల మంది ఉన్నారని చెప్పుకోవటానికి నేనేమి అతిశయపడను. అలాంటి సంఘము దేవుని వాక్యంలో రాయలేదు కాబట్టి నేను నమ్మను. కానీ చిన్న మంద భయపడకని చెప్పాడు. ఆ చిన్న మందలో తగ్గుతూ ఉంటారని నాకు అర్థమైంది. ఫిల్టర్ అవుతూ ఉంటారు, జారిపోతూ ఉంటారు. సో ఆ జల్లెడ పడుతూ ఉండేటప్పుడే తెలుస్తూ ఉంటుంది ఆ పద్ధతి ఏంటన్నది. కాబట్టి లోతుకి వెళ్ళటానికి మన మనసును పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1 తిమోతి పత్రికలో ఒక వచనం నేను మీకు ముందు చదివి ఈరోజు నేను చెప్పవలసిన అంశంలోకి వస్తాను. 1 తిమోతి 3వ అధ్యాయము 15వ వచనంలో పౌలు గారు తన శిష్యుడిగా సిద్ధపరచబడుతున్నటువంటి యవనస్తుడైనటువంటి తిమోతితో
ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో. ఈ పదం గమనించారా? సమాజము అనేటువంటిది బైబిల్లో మొదటి నుంచి రాయబడిన విషయం, కానీ సంఘము అనే పూర్తి ప్రకటన గ్రంథంలో కనపడుద్ది. సంఘములు 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 సంఘములు. సమాజము అనేటువంటిది మాత్రం జనరల్ కాంగ్రిగేషన్గా చెప్పబడింది. ప్రకటన గ్రంథంలోకి వచ్చేటప్పటికి సంఘముగా రూపాంతరం చెందినప్పుడు ఆ సంఘము క్రీస్తు యొక్క జనము కూడుకొని ఆరాధించు స్థలముగా ప్రత్యక్షంగా చెప్పబడింది. అందుకని ఇక్కడ చెప్తున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకుందాం 15వ వచనంలో. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. ఏముంటుంది చూడండి ఇక్కడ, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. ఈ పదం మారిపోయింది ఇక్కడ. దేవుని సంఘం ఏముంటుంది? దేంతో కలిగి ఉంటుంది? జీవము కలిగి ఉంటుంది. దట్ ఇస్ అ లైఫ్. యేసే జీవమైనప్పుడు ఆ యేసు యొక్క జీవము సంఘంలో కనబడుద్ది, చర్చిలో కనబడుద్ది. అది ఎలా జీవించాలో, ఎలా జీవిత విధానము దేవుడు కోరుకున్నాడో, ఎలాంటి జీవిత ధ్యేయము కలిగిన వ్యక్తిత్వం కలగడానికి సంఘంలోకి రావాలో నేర్పించబడుతుంది. జీవము కలిగిన దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఏంటి? సంఘము మొదట ఈ తిమోతి గారితో యేసుక్రీస్తు వారి యొక్క హృదయములో నుంచి వస్తున్నటువంటి పరిశుద్ధతను, పరిపూర్ణతను సిద్ధపరచాలని ప్రయత్నం చేస్తున్నటువంటి పౌలు సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలో నేర్పించాలి అనేటువంటి తాత్పర్యం కూడా కలిగి ఉన్నాడు. కానీ సమాజంలోకి ప్రజలను ఎలా ఆకర్షించాలో అనే పథకాలు వేయమని చెప్పలేదు ఇక్కడ. జనము ఎలా ప్రవర్తించాలో నేర్పించాలనేటువంటి తాపత్రయం కలిగి ఉన్నాడు నాయకుడు, సేవకుడు. ఈ భారము జనము దేవునితో సంబంధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలా, లేకపోతే ప్రజల మధ్య సేవకునికి అనుకూలమైన సంఘం కావాలా? అది తెలుసుకోండి. నువ్వు పాస్టర్ గారికి అనుకూలమైనటువంటి ఒక పప్పెట్గా తయారవ్వాలని నువ్వు ప్రయత్నం చేస్తే ఇబ్బంది పడవచ్చు, లేక కలిసిపోవచ్చు. కానీ ప్రభువుని సంతోషపరిచే పరిస్థితికి రావాలి అని అంటే మాత్రం నువ్వు సావాలి. నువ్వు బతికితే కుదరదు. నువ్వు చచ్చిపోతే తప్ప, నీ రూపం మారితే తప్ప, గోధుమ గింజ నేలలో పడి చావకపోతే తప్ప ఏమాత్రము కూడా ఆ బండ మీద పడి రూపాంతరపు యొక్క నలి అనుభవంలోకి వెళ్ళకపోతే తప్ప అది జరగదు. అదే విషయాన్ని కిందకు వస్తూ 4వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఎక్కడ? బయట లోపల ఇదంతా జరిగేది సంఘములోనే. అమ్మ, మీకు వాక్యం అర్థమైపోతుంది. ఎక్కడికి వచ్చాక భ్రష్టులు అవుతారు? చర్చిలోకి రానంత వరకు నువ్వంత టాప్, నువ్వంత సుపీరియర్, నువ్వంత శ్రేష్టమైన భక్తి కలిగిన వ్యక్తి ఇంకెవడు ఉండడు. కానీ చర్చిలోకి వచ్చి జీవము కలిగిన దేవుని సంఘంలో చేరిన తర్వాత వేషధారణ వల్ల భ్రష్టులు అవుతారు. అబద్ధికుల వేషధారణ అంటే అబద్ధికులు సంఘంలో చేరుతారు అన్న అది తప్పేమో. చేరిన తర్వాత అబద్ధికులుగా మారతారనాలేమో. బయట ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, ఇక్కడికి వచ్చిన తర్వాత రియలిస్టిక్ లైఫ్ని కొంచెం క్యారెక్టర్లు మారుస్తారు. ఈ డ్యూయల్ క్యారెక్టర్ వచ్చిన తర్వాత మనుషులు అనేకులను ఏం చేస్తుంటారు? ఇక మోసం చేస్తుంటారు. అది ఇక్కడ బాధపడుతున్నాడు. సంఘములోకి వచ్చిన తర్వాత నీ ప్రవర్తన అబద్ధికుని వేషధారణ వలె మారిందా? పవిత్రమైన దేవుని యొక్క జీవము కలిగిన సంఘములో శరీరంలో భాగంగా మారావా? అదే నా సమస్య. యేసు శరీరంలో సభ్యత్వం కలిగినటువంటి ఒక జీవము కలిగిన భాగంగా మారకుండా అబద్ధికుల వేషధారణ వలన మరొకరిని మోసగించడమో, నిన్ను నువ్వు మోసం చేసుకోవటమో, నాది భక్తి అని ఇతరులకు ప్రదర్శించేంత నాలాంటి వైట్ బట్టలు వేసుకున్న బోధకుడిగా మారిపోవటమో ఏదైనా జరుగుంటే ఆ బ్రతుకు దేవుడు కోరుకోవట్లేదు. దయచేసి సంగమా జ్ఞాపకం చేసుకో. నీ బతుకు నువ్వు కోరుకుంటున్న విధానం అయితే కాదు. దేవుడు కోరుకుంటున్న పద్ధతి ఒకటి ఉంది. నీ అటెండెన్స్ గురించి ఆయన ఏమి సఫర్ అవట్లా, నీ ఇంపార్టెన్స్ ప్రామినెన్స్ గురించి ప్రభు ఏం బాధపడట్లా. నువ్వు కాకపోయినా నువ్వు లేకపోయినా ప్రభు పనిని జరిగిస్తాడు సంఘంలో. కానీ జీవము కలిగిన దేవుని సంఘము సభ్యుడు దేవునికి ఆ పరిపూర్ణతను చూపించకుండా గనక నువ్వు రూపాంతరం చెందకుండా చచ్చిపోతాను నీ పెట్టి దగ్గర నేను వచ్చి సాక్ష్యం చెప్పి పాటలు పాడి చప్పట్లు కొట్టి ఈ నీతిమంతురాలు ఈ నీతిమంతుడు అనే అబద్ధాలు చెప్పొద్దని మాత్రం చెప్తున్నాడు దేవుడు. ఆ అబద్ధపు సాక్ష్యం లేకుండా బతుకు మార్చుకునే జీవితానికి సంఘమునకు చేరుతున్నావా లేదా అన్నదే దుఃఖం. ఈరోజు నా రెండో విషయాన్ని చెప్తాను, శ్రద్ధగా వినండి. నన్ను ఆ అడిగినోడు మామూలుగా అడగలేదు. ఆ అడిగిన రోజు నుంచి ఈ రోజు వరకు నా హృదయంలో దుఃఖమే. బయటికి చాలా నవ్వుతున్నాను,
ఆ స్నేహితులతో తిరుగుతున్నాను, మీటింగ్లకు వెళ్తున్నాను, బాగానే ఉంది. కానీ లోపల మాత్రం ఆ శబ్దం చాలా. మీకు కూడా కొన్ని మాటలు ఉంటాయి కదా సార్, ఎవరైనా అంటే కొన్నిసార్లు లాంగ్ సఫరింగ్స్ ఉంటాయి, దీర్ఘ బాధలు చెప్పుకోలేము, అలాగని ఆనందించలేము. అనేసాడు నన్ను, అనేసాడు, పీక్కుని చచ్చిపోతుంటాం లోపల లోపల. కలిగే ఉంటాం, అంతా ఫ్రెండ్లీగానే ఉంటాం. కానీ సడన్గా ఒక్కసారి ఎప్పుడు ఏం లేదు, ఏంటి వదినా లావ్ అయ్యావంటే మీకు ఎలా ఉంటుంది? అదే ఫీలింగ్ మళ్ళీ వెంటనే, ఇంత సన్నగా అయిపోయి ఏంటంటే ఎలా ఉంటుంది? ఇది కోరుకున్న మాట, అది కోరుకోని వార్త. శరాఘాతం అంటారు, బాణంలో పడింది. సడన్గా ఏంటి ఇంత తెల్లగా అయిపోయింది అన్నారనుకో, ఇంకా ఆ రాత్రి నుంచి ఏంటి ముడతలు వచ్చినాయి ముడతలు వచ్చాయా ఏంటి? ఇది నీ ఆత్మీయ దుఃఖమా, శరీర దుఃఖమా? సంఘంలోకి వచ్చిన తర్వాత ఏంటి ఇంత స్పిరిచువల్గా మారావని ఎవడని అన్నా నిన్ను అన్నారా? ఇలాంటి బిరుదులు మీకు ఉండవే. ఇది నిజం, ఇది రియాలిటీయే. వాస్తవానికి అర్థం చేసుకుని వాడు నన్ను అడిగినటువంటి ఆ మాట యొక్క పీకులాట, నన్ను ఒక మాట అడిగాడు, బ్రదర్ ఏంటి నీ స్పిరిచువల్ లైఫ్లో నేను నిన్ను మంచి నాయకుడిగా చూస్తున్నాను, నీ గురించి నా మైండ్లో ఒక బెంచ్ మార్క్ ఉంది, ఉంటే ఇలా అని ఉంది, అయితే నేను నీ నుంచి ఎదురు చూస్తున్నది కూడా ఒకటి ఉంది బ్రదర్ అన్నాడు. నాకు గర్వంగా ఉంది. ఎందుకో తెలుసా? వాడు నన్ను ఒక నాయకుడిగా చూస్తున్నాడని, ఒక మాదిరిగా పెట్టుకున్నాడని, నా ప్రవర్తనను పరీక్షిస్తున్నాడని, నన్ను జాగ్రత్తగా వాడు వెంబడిస్తున్నాడనేటువంటి ఒక ఆనందం నాకుంది. ఈజ్ నాట్ ఇన్ అవర్ చర్చ్, మన చర్చ్లో మెంబర్ కాదు, అతను వేరే సంఘ సభ్యుడే. అందువల్ల నాకు ఇంకా గర్వంగా ఉంది. ఆ గర్వంగా ఉన్నప్పుడు వాడు మాట అడిగాడు, బ్రదర్ మీరు నిజంగా దేవునితో మంచి విధేయులుగానే ఉన్నారు కదా అని అడిగాడు. ఏమడిగాడు నన్ను? మీరు దేవునితో మంచి విధేయులుగానే ఉన్నారు కదా అన్నాడు. అదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు సమాధానం? నువ్వు నిజంగా దేవునికి విధేయుడివేనా, విధేయురాలువేనా? ఏం ఆలోచిస్తున్నావు నీ మాట? మీకు ప్రార్థన తెలీదా? నేను అతని చెప్పిన మాటని యథార్థంగా ఒప్పుకుంటున్నాను సంఘం ఎదుట. నేను దేవునికి ఎంత విధేయత చూపగలనో నా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. ఇంకా సబ్జెక్టివ్ కరెక్షన్ ఏంటంటే నేను పోరాడుతున్నాను నాన్న అని చెప్పాను. కానీ ఈ మాటని నేను ధైర్యంగా, వాడు చెప్పిన ఆ రిచ్లో నన్ను పెట్టుకున్న స్థాయిని ఆనందించనివ్వకుండా చేసేసింది ఆ ప్రశ్న. నిన్ను ఇలా చూస్తున్నాను అన్నాడు, నన్ను అడిగిన ప్రశ్నకి నా సమాధానానికి ఆడు కూడా అనాలి కదా. నేను ఆడిని సాటిస్ఫై చేయలేకపోయాను. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా దేవునికి మీరు పూర్తి విధేయులేనా అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? అసలు ఆ శబ్దంకి అర్థం తెలుసా? ఏది విధేయత అనే పదానికి అర్థం తెలుసా? చర్చికి టైంకి రావడం విధేయత, పాటలు పాడడం విధేయత? నేను చెప్తాను వినండి. అతనితో నేను చెప్పిన తర్వాత వాడు నన్ను అడిగిన ప్రశ్నలు ఇట్స్ లైక్ ఎన్ ఇంటర్వ్యూ. అది బీబీసీ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఒక పర్సన్ ఇంటర్వ్యూ చేస్తే ఏది TV9 లాంటి చెత్తవర ఇంటర్వ్యూలు కాదు, వాళ్ళు చేస్తే ఒక క్వాలిఫైడ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అలా ఉంది ఆ వ్యక్తి నన్ను అడిగిన ఇంటర్వ్యూ. ఈ సెకండ్ క్వశ్చన్ని నేను అతనికి ఆన్సర్ చేసిన తర్వాత నేను కూర్చుని మాట్లాడుకుంటూ వాడు అడిగిన ప్రశ్నలన్నీ గుర్తుపెట్టుకుంటూ రెండవ ప్రశ్నను పట్టుకుని కూర్చున్నప్పుడు నాకు అర్థమైంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఓ వచనం నాకు గుర్తు చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. 50వ వచనం 50. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. సో ప్రాబ్లం ఏంటంటే, నేను విధేయత చూపుతున్నానా అనంటే, నేను విధేయుడుగా కనపడుతున్నా, వేరే విధేయుడుగా చూపించుకోగలుగుతున్నప్పటికీ కిందన లైన్ ఏంటంటే, నేను పోరాడుతున్నాను అని చెప్పాను కానీ గెలిచేశానని చెప్పలా. ఎస్, నేను విధేయుడిని దేవునికి, నిజమైన దేవుని విధేయత నన్ను చూపించి నన్ను చూసుకుంటూ నా వలన అని నేను చెప్పగలను అని నేను చెప్పలేకపోయాను. ఈ 25 ఏళ్ల నాకు దేవునితో నడిచే అనుభవం ఎస్ అని నోరెత్తుకొని, తల ఎత్తుకొని, మోరెత్తుకొని చెప్పగలిగే ఆ దమ్ము నాలో కనిపించలేదు. నాకు కొంచెం బాధగా కూడా ఉంది ఈ విషయాన్ని ఒప్పుకోవడానికి. అయినా చెప్పుకుంటే కొన్ని విషయాల్లో నాలాంటి బలహీనతలు ఎవరైనా ఉంటే
దేవుని కృప యొక్క సహాయం, ఆత్మ సహాయం తీసుకుని లెగుస్తారని చెప్తున్నా. నిజంగా చెప్తున్నాను, నేను దేవునికి ఎంత విధేయుడిగా ఉన్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. దేవుడు అంటే ఇష్టం. 1 to 10 ఎన్ని మార్కులు వేస్తారు? 10 వచ్చేసినాయి లేదా? దేవుని స్తోత్రం. దేవుని పాటలు అంటే ఇష్టం. 1 to 10. దేవుని వాక్యం అంటే ఇష్టం. అందరూ కాదు, కొంతమంది వాక్యం చెప్తే నాకు చాలా ఇష్టం. 1 to 10 సూపర్. దేవుని ఆరాధించడం అంటే ఇష్టం. 1 to 10 సూపర్. సంఘ కార్యక్రమాలంటే ఇష్టం. 1 to 10 సూపర్. సువార్త కంటే 1 to 10. ఉపవాసం అంటే 1 to 10. ఏమైంది? 1 to 10 ఫాస్టింగ్ అంటే. నీ ఇంట్లో సమస్య వస్తే ఫాస్టింగ్ అంటే నువ్వు 10. సంఘ ఉపవాస ప్రార్థన అవుతుంది 2 అంటే మాత్రం వర్షం వచ్చింది బ్రదరు, పిల్లలకి స్కూల్ సెలవులు ఇచ్చారు బ్రదరు అంటే సెలవులు ఇస్తే అందరూ వచ్చాను అన్నాను. అయ్యో బాబోయ్, అందరితోనా? ఇంకేమైనా ఉందా? అల్లరి చేస్తారనేసి వాళ్ళని ఇంట్లో ఉంచుకొని నేను ఇక్కడ ప్రార్థన చేసి మీరు చేసుకోండి అక్కడ అందకమ్మాయి. దేవుని సన్నిధిలో ఒంటరిగా ప్రార్థన చేయడం 1 to 10. ఒంటరిగా ప్రార్థనలు గడపడం 1 to 10. 4 5 అయితే కాదు, కిందకే దిగింది. మీరు ర్యాంకింగ్స్ ఎప్పుడైనా మీరు చూస్తే 10 బెస్ట్ హైయెస్ట్, 6 to 8 యావరేజ్, 5 బిలో పూర్, ఇంకేం లేదు. కాకపోతే మీరు 4 వేసుకున్నా, 3 వేసుకున్నా, 1 వేసుకున్నా 0తో సమానమే. అందుకే 4 వేసాను, మీరు బాధపడద్దని. దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనలు. మణిపూర్ గురించి చేశారు ఎప్పుడన్నా? గుర్తుందా? ఏదో ఉత్తరప్రదేశ్ గురించి, బీహార్ గురించి, మన గవర్నమెంట్ గురించి విజ్ఞాపన ప్రార్థనలు 1 to 10. 4 సహవాసంలో దేవునితో లేక మన ఫెలోషిప్తో ఉండడం, కార్యక్రమాల్లో వచ్చి ఇన్వాల్వ్ అవుతూ ఉండడం 1 to 10. సేవ చేయటం 10. వాక్య ధ్యానం చేయటం 4. వాక్య పఠనం చేయటం 4. మందిరానికి వెళ్ళడం, అటెండెన్స్, మందిరానికి వెళ్ళడం 10. మందిరంలో దేవుని యొక్క వాక్యం చెప్పడం. ఇక్కడ చూసారా, దేవుడు అంటే ఎంత ఇష్టం అంటే ఈ దేవుని సంగతులతో చెప్పిన ఈ విషయాల కంటే ఇంకేముండవు చర్చ్ అంటే. ఇవన్నీ కలిపితే చర్చ్. ఈ కార్యక్రమాలన్నింటిలో మీరందరూ ఎలా ఉన్నారు? ఆల్మోస్ట్ యావరేజ్ 5+కి దగ్గరగా ఎక్కువ వచ్చినా మిగిలినవి ఏవో అంటే అవి ఎప్పుడు కామన్గా ఉంటాయి. అవి కామన్ ప్రాబ్లమ్స్ ఏం చెప్పక్కర్లేదు, సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నిజానికి దేవుని సన్నిధిలోనికి రక్తమాంసాలు కలిగిన నేను దేవుని సన్నిధిలోనికి చేరిన తర్వాత, మందిరంలో సభ్యుడిగా మారిన తర్వాత, యేసు శరీరంలో భాగస్థుడిగా మారుతూ రూపాంతరము చెందించడానికి ప్రయత్నం చేస్తున్న ఆ ప్రక్రియలో సత్యమైనటువంటి వాక్యము మాత్రమే వింటూ ఆ వాక్యము ద్వారానే నాలో మార్పు అనేది జరగాలి. అంతకుమించి చర్చిలో ఇంకేమైనా కార్యక్రమాలతో మారుతారా? మనం ఎవరైనా మారం. ఖచ్చితంగా జరగాల్సిందల్లా వాక్య బోధనను బట్టి మనిషి జీవిత విశ్వాస ప్రమాణాలు మారుతూ ఉంటాయి. ఈ వాక్యమును బట్టి మారుతూ ఉన్నటువంటి జీవితాల్లో మనిషి అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు వారే కదా విధేయతకు మాదిరి. ఆయన అడిగాడు కదా, విధేయతలో నువ్వు ఉన్నావా అంటే, నేను విధేయతలో ఉండడానికి పోరాడుతున్నానని చెప్పాను తప్ప గెలిచానని చెప్పలేకపోయాను. మరి నీ సంగతి కూడా నేను చేస్తాను. ఇప్పుడు నిజంగా ఆయన చేసిన పని ఏంటో చూద్దామా? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. Hebrews 5. శరీరధారి అయి ఉన్న దినములలో తీసారమ్మా ఒకసారి 5వ అధ్యాయం 7వ వచనం నుంచి. బైబిల్ తీయటం కనీసం ఎక్కడైనా అలవాటు చేసుకోండి కొంచెం ఎక్కువసార్లు. ఏదో బైబిల్, ఈ బైబిలో, టెక్స్ట్ బైబిలో, లేకపోతే ఏదో ఒకటి. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. 8 ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. 2 విషయాలు ఇక్కడ మనం చదివాం. ఆయన ఎలాంటి విషయాలలో విధేయతను నేర్చుకున్నాడు అని అంటే, మొట్టమొదటిది ఆయన 7వ వచనంలో భయభక్తులు కలిగి ఉన్నాడంట. రెండవది శ్రమల ద్వారా ఏం పొందాడట? విధేయత నేర్చుకున్నాడు. యేసుక్రీస్తు నా విధేయతకు మాదిరి అని అంటే, ఆయన శరీరము, ఆయన రక్తమాంసాలు కలిగిన శరీరము
దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకోవటానికి ఇబ్బంది పడద్దని తెలుసుకున్నవాడై ఆ శరీరమందు శ్రమపడుటకు ఆయన ఇష్టపడి ఆయన అలాంటి బలహీనతను పొందుకుంటూ దానివలన అతను ఏమి నేర్చుకున్నాడట? దైవికమైన విధేయతకు మాదిరిగా మన ముందు నిలవబడ్డాడు. అలాంటి శ్రమలు, యేసు ప్రభు లాంటి శ్రమలు అయితే మనకు లేవు, కానీ కొద్దిపాటి శ్రమలు ఆ దానిలోంచి కొంచెం తగ్గించి మీకు ఇస్తే ఆ శ్రమల ద్వారా మనం విధేయత నేర్చుకుంటామా? విడుదల పొందించుకునే సెంటర్లు ఎత్తుకుంటామా? ఎడగలుగుతాం? నిన్న ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు దీనికోసం ప్రార్థన చేయండి అన్నాడు. నన్ను మంచిది, దీని ద్వారా దేవుడు నిన్ను బాగా నలగొట్టి పరిపూర్ణుడికి చేస్తాడు, వెళ్ళిపో అన్నాను. ఇలా వెనక్కి తిరిగి ఏటన్నారు అన్నాడు. అంటే ఏదో వాగ్దానం అనుకున్నాడు. అది టక్కన వెనక్కి తిరిగి భయ్యా వెనక్కి తిరిగా అన్నాడు. మీరు ఏదో అన్నారండి, నిన్ను బాగా నలగొట్టి దేవుడు సెట్ చేస్తాడు, వెళ్ళిపో, అలా కంటిన్యూ అయిపో అన్నాను. అదే అన్నాను సార్. అదే కదా అన్నారు అన్నాడు. అదే అన్నాడు. మళ్ళీ ఇలాగెళ్ళి సార్ మళ్ళీ చెప్పండి అన్నాడు. ఆడికి ఇంకా లోపలికి అది ఆ సిగ్నల్ రిసీవ్ అవ్వట్లే, కొట్టుకుంటుంది. అథెంటికేషన్ ప్రాబ్లమ్స్, నెట్వర్క్ ఎర్రర్ అనమాట అది. ఏంటి మళ్ళీ ఆగేవేంటి అన్నాను. మీరు ప్రార్థన చేస్తానన్నారా, ఇంకేదో అన్నారా అన్నాడు. నీకేం అర్థమైందని? పొడు ఇలాగే అన్నట్టు అర్థమైంది అన్నాడు. అదే కదా చెప్పాను నేను. ఇక్కడ ఏం ప్రార్థనలో విడుదలేముండవు. యేసు ప్రభు విధేయత నేర్చుకున్నాడు. ఆ శ్రమలతో నీకు వచ్చే లాభం అదే. నువ్వు నా దగ్గరికి మొరపెట్టమంటే నేను ఏడిస్తే నా ఏడిపే మిగులుద్ది లాస్ట్కి. ఎందుకంటే నువ్వు ఎలాగో ప్రార్థన చేయవు, దేవుడు నీకు అలవాటు అయ్యేలా చేస్తాడు, దాని ద్వారా విధేయతనం వస్తుంది, నేర్చుకో వెళ్ళన్నాను. వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తూ ఏదో మాట్లాడుకుంటున్నాడు. నాకు అప్పుడు అర్థమైంది, మనిషి దీవెనకు అలవాటు పడిన వ్యక్తి శ్రమకు తీసుకోవటానికి ఈ రోజుల్లో సిద్ధంగా లేడు. ఏ శ్రమ తీసుకోవటానికి, ఏ ఆత్మీయత సిద్ధంగా లేదు. కానీ యేసు ప్రభువు విడుదల పొందడానికి సిద్ధంగా లేడు. ఏం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు? భయభక్తులు కలిగి ఉండడానికి మహారోదనతోనూ వేదనతోనూ కన్నీటితోనూ విజ్ఞాపన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఆల్ ద టైం బతుకంతా ఏడుపు గొట్టు లైఫే అలా అనకూడదా? అనకూడదు అలాగా చెప్పరే. ఇంకెన్నాళ్ళు ఇదే గొడవ. యేసుప్రభుది కూడా ఎన్నాళ్ళైనా అన్నాడు ఆయన. ఈయన ఎన్నాళ్ళు అని అడగడానికి కూడా నోరెడతాడు. ఏడుచుకుంటూ కన్నీటితోనూ మహారోదనతోనూ విజ్ఞాపనలు చేసుకుంటూ యాచనలు చేసుకుంటూ కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడుపుతూ భయభక్తులు కడుగున్నాడంట. ఏడుపు మాన్చుకోవడానికి కాదు, ఏడుచుకుని కంటిన్యూ అవడానికి భయభక్తులు కలిగి ఉన్నట్టు అర్థమవుతుంది అక్కడ. ఇంత బాధపడిపోతూ ఎలాగ తగ్గించుకున్నాడంట? ఫిలిప్పీ పత్రికలో చెప్తున్నాడు, 2వ అధ్యాయము 8వ వచనంలో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరియు 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి. మీ పక్కోళ్ళకి చెప్పండి నీలాగే అని, ఇంకో పక్కోళ్ళకి చెప్పండి నీలాగే అని. ఎలాగా? ఆకారం అంది ఎలాగా? మనుష్యుడిగా కనబడి. సేమ్ మనుషుల్లాగే కనపడ్డాడు ఆయన. మీరు అనుకునేటట్లు వెనకాతల చక్రం గట్ర లేదు. ఏది ఆరా. కొంతమంది దేవుళ్ళకి వెనకాతల ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు, గిర్రు తిరిగిపోయే చక్రాలు ఉంటాయి కదా, అలాంటి ఫ్యాన్లు ఏమి ఉండవు. ఈయన మనుషుల్లాగే ఉన్నాడు. ఉండి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై. విధేయత ఎలాంటి స్థాయికి తీసుకెళ్ళింది? శిలువ మరణము పొంది. మామూలు మరణం అయితే దానికి ఒక క్రేజీగా ఉండొచ్చు. శిలువ మరణం అంటే అవమానకరమైన, లజ్జాకరమైన, సిగ్గుకరమైన, శాపగ్రస్తమైన, మనుషుల తృణీకారము కలిగిన, దొంగల మధ్యలో పడేసిన, ఇతన్ని కూడా అలాంటి పెద్ద అపరాధం చేసిన వాడుగా, ఇతను చేసినటువంటి చిన్న అపరాధాలకు పెద్ద అపరాధిగా తీర్చబడి శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడే. రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగాబట్టి రక్తమాంసాలు కలిగిన శరీరములో శిలువ మరణమగునంతగా తను విధేయత నేర్చుకున్నాడు అన్నది యేసుప్రభు మనకి మాదిరిని చూపిస్తున్నాడు. ఇప్పుడు ఆయన నేర్చుకున్న విషయంలో భయభక్తులు కలిగి ఉన్నాడు, శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు, శిలువ మరణము పొందునంతగా తనను తను ఏం చేసుకున్నాడంట? నేర్చేసుకున్నాడు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఏదైనా శ్రమ వస్తే, ప్రభా ఇప్పుడు నేను నీకు ఎంత విధేయత చూపగలను ఈ పరిస్థితుల ద్వారా, ఈ అనుభవాల ద్వారా, ఈ వ్యక్తుల ద్వారా, ఈ సంఘటన ద్వారా నాకు నేర్పు అని ఎప్పుడైనా దేవుని అడగడానికి ఇష్టపడతామా? చాలామంది ఏమంటారో తెలుసా? నా దగ్గరికి వచ్చి, పాస్టర్ని కాబట్టి నేను వినే స్వరం చెప్తున్నా, వాళ్ళు ఏమంటారో తెలుసా? పాస్టర్ గారు మేమేమన్నా తప్పు చేసామంటారా ఈ శ్రమ వచ్చింది అని అడుగుతారు. మేమేదో పొరపాటు చేసామేమో, మేమేదో అయ్యిందేమో. మొన్న ఒక యవనస్తురాలు వచ్చి ఒక మాట అంది,
నేను పెళ్లి చేసుకోవడమే తప్పు చేసినట్టు ఉందన్నయ్యా, అందుకే ఈ శ్రమలు ఎక్కువైపోయినాయి అని. పెళ్లి చేసుకుంటే శ్రమలు రావు అని ఎక్కడన్నా ఉందా? ఈతి బాధలు వస్తాయని ఉంది కదా, అది తీసి చూపించాను. నువ్వు పిచ్చిదానిలాగా ఉన్నావు, నీ పెళ్ళికి ఉంది కదా, ఈ లోకపు శ్రమలు కామన్ అని ఉన్నాయి కదా, దానికి ఇష్టపడే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుందండి. ఎలాగవుతుంది అది? ఆడి శ్రమలు ఆడుకుంటాయి, చేసుకున్నాడు బాధలు వాడుకుంటాయి. ఇప్పుడు శ్రమల ద్వారా నువ్వు ఏ విధేయత నేర్చుకోవాలి? ఏ విధేయత నేర్చుకోవాలి అని అంటే, మొగుడు అనే ఒక పదార్థానికి బుర్ర సంపుకుని లోపలికి దిగి విధేయత చూపడం నేర్చుకోవాలి. అది సిలువ మరణం. ఆ వ్యక్తికి అంతే. భార్య అనేటువంటి పదార్థానికి, భర్త అనే వ్యక్తిత్వానికి కట్టబడితే రావాల్సింది సిలువ మరణం, అంతకంటే ఇంకేం లేదు. మీరు ఎక్కించేస్తారా, లోపడతారా? భర్తని సిలువ మీదకి ఎక్కించేస్తారా, మీరు సిలువ కిందకి వెళ్ళి లోపడతారా అని అడుగుతున్నాను నేను. స్త్రీలారా, విధేయత నేర్చుకోవటం అనేది, ఆమెకు పెళ్లి చేసుకోవడం అంటే చాలా శ్రమ అంట. ఎందుకు చేసుకున్నాను, ఇలా లోబడిపోవటమా అన్నాడు. ఎస్, సిలువ మరణం అగడం అంటే అవమానకరమైనటువంటి పరిస్థితికి తగినట్లుగా సంపూర్ణంగా దిగిపోవాలంతే, లోబడిపోవాలంతే. నాకు నేను ఆపాదించుకుంటూ చెప్తుంటే, కొన్ని సందర్భాల్లో చింత చచ్చిపోయిన పులుపు సావదని ఒక సామెత ఉంది. చింతపాడు అది ఆకేంటి, కర్రేంటి, పండేంటి రాలిపోయినా అది ఎలాగుంటుంది? మనకు కూడా అలాగే ఉంటుందండి. క్రైస్తవుడుగా క్రీస్తుని కనపరచాల్సిన వ్యక్తి క్రైస్తవుడు కాకపోతే నేను ఎలా ఉండేవాడినో నాలోంచి బయటకు వస్తూ ఉంటుంది. ఎప్పుడు? సందర్భం నా ముందుకు వచ్చి సవాలు చేస్తున్నప్పుడు, అది అట్టహాసం చేస్తున్నప్పుడు. నిజంగా ఆ టైంలో యేసు ప్రభునే కనుక పట్టుకోకపోతే ఎంజాయ్ చేస్తాము. బా, ఆ టైంలో యేసే గనక మన జీవితంలో రక్షకుడుగా గనక రాకపోతే ఆ పంచ్ ఇవ్వగలిగినంత స్థాయిలో మన నోట్లో డైలాగులు ఉంటాయి. అక్కడ సిలువ మరణం అన్నప్పుడు బాధ అనిపిస్తుంది. తగ్గాలి అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలా 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 కష్టంగా ఉంది. కొట్టాల్సిన బాధురంతా బాధేశాడు. పురుషుడు స్వతహాగా కూడా కొంచెం కండబలము, ఎముక బలం కలిగినటువంటి పుష్టి కలిగి ఉంటాడు. స్త్రీ మృదువైనటువంటి శరీరం కలిగినటువంటి ఆ బలహీన ఘటం కాబట్టి, కొండ కాబట్టి గట్టి కొడితే పెంకులు పగిలిపోతాయి. కొట్టేయాల్సింతో కొట్టేశాడు. కొట్టేసి అంటాడు, భార్యని భర్త అధికారికంగా కొట్టేసి, అఫీషియల్గా కొట్టేసి, యేసుప్రభు నమ్ముకోవడం వల్ల నిన్ను వదిలేసనే, లేకపోతే చంపేసిద్దును అంటున్నాడు. ఇది వీడియో తీస్తుంది ఈ దెబ్బలాట్లంతా తీసుకుని. మా ఆయన చూడండి అన్నయ్య ఎంత ప్రేమిస్తున్నాడో అని పంపింది. అది ఏ కర్మగాలి ఆ టెన్షన్లో ఏదో తొందరపడింది అనుకోండి. లాస్ట్ వీడియో నాదే సెంటర్. సేవకుడు ఎలా కనబడుతున్నాడరా మీకు? మీతో పాటు నన్ను కూడా తీసుకుపోతారా జైలుకి? నువ్వు వెళ్తావు కదా, ఎలాగూ చంపితాడు వెళ్తాడు కదా సువార్తకి, మళ్ళీ నన్ను కూడా తీసుకెళ్తాడు అక్కడికి. అంటే ఏంటి ఆ బలప్రయోగం ఏంటి? యేసు ప్రభుని నమ్ముకోకపోతే చంపేస్తావా? దుఃఖపడుతూ చెప్తున్న కుటుంబంలో చెప్తున్నాను. 45 ఏళ్ళు చక్కటి కాపురం చేసి పిల్లల్ని సెటిల్ చేసిన భార్య అంటుంది, యేసు ప్రభును మనం నమ్ముకోకుండుంటే ఈ పాటికి నీకు విడాకులు ఇచ్చేద్దు. నేను ఆల్రెడీ ఇచ్చేసింది మనసులో. ఇవ్వకపోతే ఇచ్చేద్దును అన్న ఫీలింగ్ ఎందుకు వచ్చింది? విడిగా ఉండాలి అనే కోరిక ఎందుకు కలిగింది? నీకు నేను లోబడకుండా ఉండాలి అనేటువంటి ఆ స్వభావం ఎందుకు వచ్చింది? విడిపోయావుగా ఆల్రెడీ. 45 ఏళ్ల తర్వాత నీ భర్తతో నీవు సిలువ మరణం అంటే అందరికీ నిలువుకర్ర, అడ్డకర్ర, 3 మేకులు కాలు, నీ ఇంట్లో నీవు మొయ్యాల్సిందే సిలువ. వ్యక్తిగత జీవితానికి కలిగి ఇచ్చేదే. నీవు విధేయత నేర్చుకుంటావని, నిజంగా యేసు ప్రభు చూపించిన విధేయత నువ్వు కూడా చూపిస్తావని, అలాంటి విధేయతకు నీ రక్తమాంసాలు నిన్ను గొడవ పెట్టినప్పుడు దాని ద్వారా వచ్చే ఆ కన్నీరు, ఆ మూలుగు, ఆ అరుపు, ఆ దుఃఖంలో దేవుని ఎదుట నా విధేయతను పరీక్షించుకునే పరీక్ష సమయం అది. ఎంతమంది ఇష్టపడ్డారు? ముష్కరుడైన యజమాని నీ మీద ఉక్కుపాదం మోపుతుంటే నా శరీరం రెచ్చిపోయి వీడి మీద కంప్లైంట్ ఇవ్వు, వీడి మీద అట్రాసిటీ కేసు పెట్టు, వీడి మీద మొలస్టేషన్ కేసు పెట్టు, వీడి మీద రేప్ అటెంప్ట్ కేసు పెట్టు అని మనుషులు రెచ్చగొడుతుంటే, వీడిని ఏదో చెయ్యి, ఏసీబీకి పట్టించేయి అంటుంటే, నా శరీరం ఉద్రేక పడుతున్నప్పుడు నేను సిలువ మరణం పొందగలనా? ఆల్ ద పాసిబిలిటీస్ ఇన్ మై కంట్రోల్స్. సిలువ మరణం పొందగలనా? ఏం నా బతుకేమవుతుంది ఆ టైంలో? నా మనస్సాక్షి నాతో ఏం చెప్పుద్ది?
నా శరీరం ఎలా గొలపడుతుంది, ఆ టైంకి నేను లోబడగలనా? ఒక నాయకుడే, ఒక కాపరే, ఓ సేవకుడే, నిన్ను పోషించిన నీ నాయకుడే నీ హృదయం మీద, నీ శరీరం మీద నిందారోపణ జరిగించినప్పుడు, నీ క్యారెక్టర్ మీద, నీ మీద ఓ సందర్భానుసారమైనటువంటి ఒక అనుచిత వాక్య చేస్తే సిలువకు మరణానికి ఒప్పుకోగలవా? దిగిపోగలవా? చచ్చిపోగలవా? అయ్యా, నన్ను నువ్వు తప్పర్థం చేసుకున్నావేమో, లేక అపార్థం చేసుకున్నావేమో, కానీ నా కన్నీళ్లు రాలిపోతున్నాయి, నా శరీరం మూలుగుతుంది, నా మనస్సాక్షి గొడవ పెడుతుంది, తిరగబడం చెప్తుంది, నేను సిలువకు అప్పగించబడిన స్థాయికి విధేయత చూపడానికి నా ప్రాణము, నా శరీరం చచ్చిపోయినా సరే ఆ మాట అన్నందుకు నేను రిపెంటెన్స్ అవటానికి ఇష్టపడతాను తప్ప రివెంజ్ తీర్చుకోవడానికి ఇష్టపడను. అది యేసు స్వభావం. నాకు నేర్చుకోవటానికి మనసు ఉంది, నీకుందా? ఆ స్థితికి నేను చచ్చిపోవడానికి కిందకి దిగి సిలువ మరణమగినంతగా తగ్గించుకోనేను అనే పదం నీకు వినపడుతుంది అక్కడ. తగ్గించుకోనేను అనేటువంటి పదం నీకు సరిగ్గా అర్థం అవడానికి సరైన ఉపదేశం చెప్తాను విను. విధేయతకు ఆపోజిట్ వర్డ్ ఏంటి చెప్పండి? మీరు ఇప్పుడు అవిధేయత అనేటువంటి పదం మీరు మాట్లాడినంత ఈజీగా మన శరీరం నిండా నిండిపోయి ఉంటుంది, అవయవాలు తల నుంచి అరికాల వరకు. ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పనా? అవిధేయతకు మనం దేవుని ఎదుట అవిధేయతలుగా ఎక్కడుంటామో చాలామందికి అర్థం కాదు. ఇక్కడ అందరూ 1 to 10 ఇచ్చినప్పుడు సంఘం అంటే ఇష్టం, వాక్యం అంటే ఇష్టం, ఇవన్నీ ఇష్టాలు కదా. మీరు ఎవరు నో అంటలేదు. ఇక్కడ అందరికీ దేవుడు అంటే ఇష్టమే, దేవుని మందిరం అంటే ఇష్టమే, సేవకుడు అంటే ఇష్టమే, సేవ అంటే ఇష్టమే, ప్రార్థన అంటే ఇష్టమే, దేవుని సన్నిధిలో మనల్ని మనం ఆయాసపడుకోవడం ఎన్ని ఇష్టాలే. వాస్తవం చెప్తాను విను. దేవుని అవిధేయతకు కారణం ఏంటి? విధేయతకు శ్రమ, దుఃఖము ఇలాంటివి ఉంటే విధేయత వస్తుంది. యేసుప్రభు చూపించాడు. అవిధేయత ఉండాలంటే అవిధేయతకు కారణం ఏమవుతుందో తెలుసా? శరీరం లోపల లక్షణం. అవిధేయతకు ఒక లక్షణం ఉండేటప్పుడే అవిధేయత అవుతారు. దట్స్ కాల్డ్ సిన్, పాపం. అవిధేయతకు కారణం ఏంటంటే పాపము. యేసు యొక్క రక్షణను అనుభవిస్తున్న వ్యక్తి, యేసు సిలువను చూచిన వ్యక్తి, యేసు రక్తాన్ని చూచిన వ్యక్తి, యేసు శరీరము రక్తాన్ని తాకిన వ్యక్తి నోటితో కానీ, మనసుతో కానీ, కన్నుతో కానీ, శరీరంతో కానీ, తన ఉనికితో కానీ పాపం చేయడానికి అవ్వదు. దాటి నువ్వు చేయగలుగుతున్నావంటే ఖచ్చితంగా నీకు ఆ యేసు సరి అయిన యేసు తెలిసినవాడు కాదు. మనం ఎలాగూ పాపము చేయదుము క్వశ్చన్ లేదు అక్కడ. ఇంకా నీ లైఫ్లో చచ్చిపోయిన వ్యక్తి కొత్తగా బతుకుతాడంతే. నీ క్యారెక్టర్ మారిపోద్ది అంతే. నీ డైలాగులు మారిపోతాయి, నీ లైఫ్ స్టైల్ మారిపోద్ది, నీ వస్త్రధారణ మారిపోతుంది, నీ వేషధారణ మారిపోద్ది, నీ భాష మారిపోద్ది, నీ ఉనికి మారిపోద్ది, నీ ప్రసన్నత మారిపోద్ది, నీ ముఖం మారిపోద్ది, కలరే మారిపోద్ది. ఆ రియల్ గాడ్ని, యేసు యొక్క అనుభవం నాకు అర్థమైతే తప్ప ఇది ఎవరికి జరగదు. ఇది జరుగుతుందని తెలిసినా కూడా సిలువు గురించి పాటలు పాడేసి చప్పట్లు కొట్టేసి ఈ అవిధేయులు అనంటే దాని లోపల పాపం ఉంటుంది. ఆ వ్యక్తిలో హృదయంలో ఎక్కడో పాపం దాచుంటే వల్ల వ్యక్తి యొక్క పరిపూర్ణమైన మనసు మారి రూపాంతరం అనేది అనుభవంలోకి రాదు. పాపము ఎలాంటి పరిస్థితి ఉంటుందో చెప్పనా? మనిషికి ఆ అనుభవంలోకి రాకపోవడానికి హెబ్రీ పత్రికలో చూద్దాం. 12వ అధ్యాయము 4వ వచనం. హెబ్రూస్ 12:4. 12వ అధ్యాయము 4వ వచనం. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఏం చేయలేదు మనం? పాపముతో మనం ఏం చేయలేదంట? పోరాడుటలో. ఎప్పుడైనా మీరు ఫైట్ చేశారా? పాపం ప్రత్యేకించి దాన్ని చూసి ఫైట్ చేశారా? పాపంతో ఫైట్ చేశారా అని అడుగుతున్నాను. ఈ మాట నవ్వు తెప్పిస్తుంది కానీ లోపల ఏడుపు వస్తుంది. మీరు ఎప్పుడైనా పాపంతో ఫైట్ చేశారా? పాపం దగ్గర మీరు గెలిచారా? మీరు ఓడిపోయారా? ఏం జరిగి ఉంటుంది? ఫైట్ చేస్తే ఎవరు గెలుస్తారు? పాపం గెలుస్తా, నేను గెలుస్తానా? నువ్వు గెలుస్తావా? చెప్పుకో. ఓ సిన్ నీ దగ్గరికి వచ్చి నీతో ఫైట్ చేయడం ప్రారంభిస్తే ఏం చేస్తారు? సిన్ అంటే నిర్వచనం ఏంటో నన్ను అడగండి. ఆజ్ఞాతిక్రమం దగ్గరికి వెళ్ళకండి. దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకంగా చేసే ఏ పనైనా పాపమే. ఏ చిన్నదా పెద్దదా అని ఏదైనా సరే అంతే. నేను మీకు పెద్ద పాపాలు చెప్పను కానీ పాపంతో పోరాడుటప్పుడుట రక్తము కారునంతగా దాన్ని మనం ఎదిరింపలేదు. నువ్వు ఎప్పుడైనా ఫైట్ చేస్తే రక్తం వచ్చింది అనుకోండి, నీ శరీరంలో దెబ్బలు తగిలి. బాక్సింగ్ చూసారా మీరు ఎప్పుడైనా? రింగ్లో, ఆ రింగ్లో బాక్సింగ్ చేసేటప్పుడు యువతలోడు గట్టిగా కొట్టాడు అనుకోండి, ముక్కులోంచి ఏమవుతుంటుంది? బ్లడ్ వచ్చేస్తుంది. అప్పుడు అవతల వ్యక్తి ఏం చేస్తాడు? ఆపేస్తాడు.
ఇంకా కొట్టుకుంటాడా? ఎందుకో ఆ రక్తం కొట్టేస్తాడు అని అంటే వీడు గెలిచినట్టే. ఓకే, అదే రక్తం వచ్చిన వ్యక్తి కనుక తిరగబడి కొట్టడం ప్రారంభించి అవతలోడికి కూడా రక్తం తెప్పించాడు అనుకోండి, అది గెలుపు. అంతే కదా. ఇప్పుడు రక్తం కొట్టే ఓడిపోయాడు, ఇద్దరికి రక్తాలు వస్తున్నా కూడా ఈ వ్యక్తి ఫైట్ చేసి గెలుస్తున్నాడు అని అంటే, రక్తము కారునంతగా కారిపోతున్నా కూడా అవతలోడు కొట్టేస్తుంటే వాడిని ఏం చేయాలంట? ఆపుకోవడం కాదు, ఎదిరించి కొట్టాలట. చాలాసార్లు బాక్సింగ్లో నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, చాలాసేపు అంట అవతలోడు కొడుతుంటే వాడిని డిఫెన్స్ చేసి వాడిని ఆపుకుంటానికే ఎక్కువ టైం పెట్టాలంట. ఆడు కొట్టేస్తున్నాడు అయితే, ఫైటర్ అయితే వీడు బాగా ప్రొటెక్ట్ చేసుకుని రొమ్ముల మీద కొట్టేస్తారు. కొట్టకుండా దాన్ని ఆపుకుని ఈ సైడ్లు ఆపుకుని ముక్కుకి మూతికి తగలకుండా దాన్ని కాచుకోగలిగితే మేజర్ టైం వేస్ట్ అయిపోద్ది. ఓ 2-3 రౌండ్ల వరకు అలాగ అయిపోయిన తర్వాత ఆడు బలహీనం అయిపోతాడు, చేతులు అలిసిపోతాయి, ఇసిరేస్తాడు పంచులు. ఆ తర్వాత మనం పంచి కొట్టేయాలని. ఈలోపు సరిగ్గా ముక్కు మీద తగిలిస్తే నువ్వు కొడదాం అని వెయిట్ చేసి దాక్కునే లోపు ఆడు గురి చూసి ఒక ముక్కు బాదాడు అనుకోండి, దెబ్బకి ఫ్లాట్ అయిపోయి 2వ రౌండ్లో అవుట్ అయిపోయిన వాళ్ళు లేరా? రక్తము కారేటప్పుడు ఎలా ఎదిరించడానికి ప్రయత్నం చేస్తాం? కాచుకోవడానికి చూస్తాం తప్ప. కానీ పాపముతో పోరాడేటప్పుడు అంట రక్తం కారిపోతున్నా కూడా పాపం చేయడానికి రాజీ పడకూడదట. నేను చెప్పలేదు సార్. వాడు విధేయతగా ఉన్నావా అని అడిగినప్పుడు నాకు గుర్తొచ్చిన వాక్యాలన్నీ నేను రాసుకుని చదువుకుని నేర్చుకుని చెప్పుకుంటున్నాను. అనిపించలేదు. ఆ ప్రధానమైన పాపము మీరు గుర్తుపెట్టుకోండి. ఫైట్ చేయాల్సినటువంటి విషయాలు చెప్తున్నాను. మీలో ఇక్కడ ఎవరైనా పాపములో లేరు అనుకుంటున్న వ్యక్తులందరూ, మీ అందరికీ కూడా ధన్యులు. నేనైతే మీ అంత పరిశుద్ధుని కాదు, నేను ఇంకా పోరాడుతున్నాను. పాపం నాలో ఉంది. నేను యేసుక్రీస్తు రక్తంలో కడగబడినప్పటికీ కూడా పాపపు బీజపు ఛాయ శరీరంతో నేను నలుగుతున్నాను. ఆ నలుగుతున్న దాని గురించి మాట్లాడుతున్నా. ఆ బలహీనత ఏంటంటే, పెద్ద పాపాలు బైబిల్ చెప్పిన దానిలో నరకానికి తీసుకెళ్ళేవి 2. ఒకటి సింపుల్ పాపమైన కోపం, 2 అడల్టరీ వ్యభిచారం. నరకానికి తీసుకెళ్ళి నిన్ను అగ్నిలో కాల్చగలిగే ప్రధానమైన పాపాలు ఎన్ని? 2. ఒకటి కోపం, 2వది వ్యభిచారం. ఈ 2 గనక మోహపు చూపు కానీ, మోహపు తలంపు కానీ, అవతల వ్యక్తి మీద ఇష్టం కానీ, ఫోన్లో మాట్లాడేటువంటి ఫోన్ వ్యభిచారం కానీ, ఇంటర్నెట్ వ్యభిచారం కానీ, వ్యక్తితో డైరెక్ట్గా వెళ్ళిపోయే సంసారపు వ్యభిచారాలు కానీ, సినిమా యాక్టర్లని ఆనందించే వ్యభిచారాలు కానీ, ఏ వ్యభిచారమైనా నేను నరకాన్ని తీసుకెళ్తాను. నీ భార్యతో నీ భర్తతో సంబంధాన్ని దాటి ఏ వ్యక్తి నీ ఊహలోకి వచ్చినా మోహపు తలంపు, అది పాపము, అది వ్యభిచారం. అంతే. పురుషులారా జాగ్రత్త, స్త్రీలారా మరి జాగ్రత్త. ఈ పాపము మిమ్మల్ని వెంటాడి నరకపు గోతుల్లో తీసుకెళ్ళిపోద్ది. పొరపాటుని మీ హృదయంలో పాపం లేకపోయినా మీ నోట్ల నుంచి పాపం బయటికి ఊరిందనుకో, అది కూడా ప్రమాదమే. ఎలాగో చెప్పనా? నిన్ను కాకుండా దాన్ని చేసుకుని ఉంటే నువ్వు అన్నావు అనుకో, ఆల్రెడీ నీ మైండ్లో ఇంకోటి ఏదో ఉందని అర్థం. అది కూడా పాపమే. నీకు కట్టిన తర్వాత దేవుడు జతపరిచిన వారిని మనుషులు అంటే నువ్వు కూడా వేరు చేసుకోకూడదు. అలాంటి పరిస్థితుల్లో ఎప్పటికీ అదే ఆలోచన కలిగి ఉండాలి. అదైతే బాగున్ను, ఆడైతే బాగున్ను, ఇద్దరు కూడా నరకానికి పోతారు. ఈ కాపురం ఇక్కడతో పాటు కాకుండా నెక్స్ట్ కాపురం ఎక్కడ? కాబట్టి మీ కాపురాలు ఎన్ని సంవత్సరాలకి వెళ్ళినా, నరకానికి వెళ్ళినా వదలవా అంటే వదలదు. మరి ఇద్దరు అలాంటి మనసుతో ఉంటే ఏమవుద్ది? జాగ్రత్త. కోపం కూడా అంతే. మీరు కోపపడి ద్రోహి అన్నా, చెత్తగడ అన్నా, అదే వేస్ట్ ఫెలో. మనం అంటాం కదా చెత్తగడ అని. ఆ మాట నువ్వంటే నువ్వు తీర్పులో పడతావు. బోల్సార్లు అంటూ ఉంటాం వేస్ట్ ఫెలో. ఏది నరకము, తీరు. ఈ పెద్ద పాపాలు, దేవుని స్తోత్రం, మీరు పరిశుద్ధులని ముందే చెప్పాను కాబట్టి చిన్న పాపాలైనా రక్తంతో పోరాడాల్సినటువంటి పాపం గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. రక్తముతో పోరాడుతున్నటువంటి పాపం ఏంటంటే, మీరు అనుకునేంత పెద్ద లిస్టులో నేను లిస్ట్ ఏం తీయను, కానీ చాలా సింపుల్ లిస్ట్ చెప్తాను. మీరు ఎవరు ఉండరని నాకు తెలుసు, పని నా గురించి నేను చెప్పుకుంటున్నాను, నా సాటిస్ఫాక్షన్ కోసం. ప్రేమించలేకపోవటం అండి. ఏమైనా పడింది? ఇదేనండి. మీరు రక్తంతో కారేంతగా ఎదురాడి పోరాడలేని పాపం ఏంటంటే ప్రేమించలేనితనం. ఉందా లేదా? చూసారా, సంఘంలో ఎవరికి లేదు. మీరందరూ ఎంత బాగా ప్రేమిస్తున్నారు. ఊరి మీద అందరినీ ప్రేమిస్తారు, ఇంట్లో వాళ్ళని తప్ప. అది ఇంకా డేంజరు. నీ రక్త శరీరాన్ని నువ్వు ప్రేమించకపోతే, నీ బంధువునే ప్రేమించకపోతే, నీ ఎముక వరసనే ప్రేమించకపోతే, నువ్వు ఆ తలకాయని ఎక్కడ ప్రేమించేస్తావు వెళ్ళి యేసుప్రభు సంఘాన్ని? సో
ప్రేమించలేకపోవటం మొదటి బలహీనత. రెండోది, క్షమించలేకపోవట రక్తంతో పోరాడునంతగా ఎదిరించలేని పాపం. రెండోది ఏంటి? మొదటిది ఏంటి? ఏంటి మొదటిది? రెండోది ఏంటి? క్షమించలేకపోవటం మహా పెద్ద పోరాటం. ఈ రెండిటికి ట్విన్స్, అక్క చెల్లెలు. ప్రేమించలేకపోవడం, క్షమించలేకపోవడం. చాలాసార్లు మీకు ఎలా ఉంటుందో తెలుసు, బాగా ప్రేమించేస్తున్నట్టుంటారు కానీ లోపల క్షమాపణ ఉండదు. ఇది జాగ్రత్త సుమి. మూడో విషయం ఏంటంటే సమాధానం పొందకపోవడం. ఇది ఇంకా పెద్ద పాపం. సమాధాన పడక, సమాధానం పొందక, సమాధానం ఇవ్వక. ఈ బలహీనమైన ఈ సమాధానం విషయంలో రక్తము కారిపోతున్నంతగా దాన్ని ఎదిరించగలిగి వెళ్ళి అవతల దాన్ని ఓడించి సమాధానం పడిపోవాలి. ఇది చాలా పెద్ద ప్రమాదం. మూడోది. నాలుగో పెద్ద పరిస్థితి ఏంటంటే, పాపం ఏంటంటే ఓర్చుకోలేకపోవటం. ఎన్ని పాపాలు చెప్పాను? సింపులే, 4, పెద్దవేం లేవు. ప్రేమించలేకపోవడం, క్షమించలేకపోవడం, సమాధాన పడకపోవటం, ఓర్చుకోలేకపోవటం. రక్తము కారునంతగా ఎదిరించగలిగిన 4 ఈ చిన్న బలహీనతలే. వ్యభిచారం చెయ్యరు, లైసెన్స్ లేదు కాబట్టి మనకి. కోపం అంటారా, అప్పుడే పడినా సారీ చెప్పేస్తాం, తగ్గిపోద్ది కాబట్టి. కానీ ఈ 4 సంగతి ఏంటి ఎత్తుక్కోండి. రక్తం కారేంత ఫైటింగ్ ఉందా దీనిలో మనకి? ఈ 4 సర్దుకోవటానికి సూత్రాలు ఎతక్కండి. ఏంటి? పొద్దున కోపం వస్తే రాత్రి సగ్గిపోద్ది, అలాంటివేం లేవు ఇవి. ఈ 4 మనల్ని ఎంతగా బలహీనపరుస్తుందో ఓ మాట చెప్తాను వినండి. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలోనే ఈ వచనాలను మనం కొంచెం అటు ఇటు చదవంగానే గుండె జల్లు అనిపోయింది. ఒకసారి చూద్దాం. ఈ 4 బలహీనమైన పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్తున్నాను. 12వ అధ్యాయంలో 3వ వచనంకి రండి. ఇప్పుడు మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనినా ఆయనను తలంచుకొనుడి. ఏం చేయకూడదు చెప్పండి? అలసట పడకూడదు. అదే, మీరు అలసిపోకుండా మీ ప్రాణాలు విసుగ్గా ఉండాలంటే పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకొనుడి. మీ పక్కలో చెప్పండి. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను గుర్తుంచుకోండి అని చెప్పు. ఇప్పుడు మీకు పాపాత్ములు ఎవరు ఉన్నారా లేదా? క్షమించబడనోళ్ళు, ప్రేమించలేనోళ్ళు, సమాధాన పడలేనోళ్ళు, ఓర్చుకోలేకపోతున్నటువంటి ఆ వ్యక్తులందరినీ యేసుప్రభు ఏం చేశాడట? మీరు మిమ్మల్ని ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటాడు? నన్ను కాదు, ఎవరిని? యేసుని జ్ఞాపకం చేసుకో. యేసుని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయనకు ఏం జరుగుంటుంది ఇప్పుడు చెప్పండి? అందరూ ఏం చేస్తుంటారు? యేసుప్రభుని అన్నారా? ఎవడరా నువ్వు అన్నారా? అయిన దానికి కాని దానికి ఫస్ట్ సెటర్ ఫస్ట్ ఎవరి మీద పడిపోయి ఉండేది? యేసుప్రభు. అదంతా ఏంటట? తిరస్కారం. ఎవరు చేశారట తిరస్కారం? పరిశుద్ధుడు ఎవడైనా వచ్చి యేసుప్రభుని తిడితే బాగున్నావు, తిట్టినోడు ఎవడట? పాపాత్ములు. ఇప్పుడు నీ స్టేజ్కి నీకు సంబంధించిన వ్యక్తి నిన్నంటే ఓకే, కానీ మీ వాచ్మెన్ ఎవడో వచ్చి నిన్ను నానబూతులు తిడితే నీకు ఎలా ఉంటుంది? నామూసి కాదు. మీ ఇంట్లో ఎదురింటోడు మీ గుమ్మమోడు తిట్టాడంటే మీ ఇద్దరు ఎదురుబోదురు ఉంటారు, చెప్పుల దగ్గర లిఫ్ట్ దగ్గర గొడవ అయింది, ఫేస్ టు ఫేస్ అన్నాడులే అనుకోండి. మీ వాచ్మెన్ అది మీ ఇంటోడు కాదు, ఎదురింటోడు వాచ్మెన్. అలా ఎదురు ఎక్కడో అపార్ట్మెంట్ వాచ్మెన్ వాడు ఎవడరా కారు ఎక్కడ పెట్టమన్నాడు నేను తిడితే నీకు ఎలా ఉంటుంది? ఆడికి నడిచి వెళ్ళే తిక్కన లేదు, మీదేం బెంచ్ కారు. నువ్వు ఫీల్ అవ్వచ్చు కదా, నీకు న్యాయమే కదా. కానీ అలాంటోడు తిడుతుంటే యేసు ప్రభు పడ్డాడట. మీ పక్క వాళ్ళు చెప్పండి, పడ్డాడటని. నువ్వు పడాలటని. మనం పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేస్తామా? పోలీస్ కమిషనర్ ఫోన్ చేస్తామా? లేకపోతే ఆడు ముక్కు మీద ఒకటి గుద్ది తర్వాత మాట్లాడతామా? తిరస్కారం. అలాగే సార్, ఇంకెప్పుడు పెట్టండి సార్, మీరు ఇబ్బంది పడ్డందుకు క్షమించండి సార్, నేను కారు తీసేస్తాను సార్, సారీ సార్. రక్తం కారదు, కార్చేస్తావా? ఆడికి రక్తం చీరేస్తావా? లేకపోతే రక్తం నువ్వు కారిపోతావా? నీ అధికారాన్ని ఉపయోగించమని చెప్పట్లే. ఈయన పరలోక నుంచి పేరు పెట్టి పిలిచి తండ్రి అని అంటే 12 సేనా వ్యూహాల సైన్యం దిగిపడిపోద్ది అన్నాడు అక్కడ. అలాంటోడు తిరస్కారమంతా భరించుకుంటుంటే, నా విధేయతకు మాదిరి ఆయనను పెట్టుకుంటే ఆ విధేయత నాలో లేనందుకు నేను ఏడుస్తున్నాను.
ఆ స్థితిలో తిరస్కారాన్ని ఫేస్ చేయడం ఇష్టం లేదు. ఆ అత్త వచ్చి చెప్తుంది, మా కోడలు నన్ను అందంటే ఏడు నోరు మూసుకుని నా దగ్గరికి వచ్చావు ఎందుకో, పడాలగెళ్ళే నా కొడుకునిచ్చి నేను ఏడవాలా, ఏడువు, నువ్వు తిరస్కారాన్ని భరించో, మాట్లాడడానికి లేదు. నేను పోలీస్ కమిషనర్కి వెళ్తాను, గ్రీవెన్స్కి ఇస్తాను. మెంటల్ దానా, బైబిల్ చెప్తున్నది ఏంటి, నీ క్రైస్తవ సాక్ష్యం ఏంటి, నీ బిడ్డను పెంచుకున్న పద్ధతి ఏంటి, నువ్వు అనుభవించి చూపించాల్సిన రక్తము కారేంతగా నువ్వు పోరాడాలి. అది కోడలైతే ఏంటి, కొడుకైతే ఏంటి, అల్లుడైతే ఏంటి, అవమానం అది భరించో. ఆ తిరస్కారములోనే నీ రక్తముతో పోరాడకపోతే ఈ కేసులు పంచాయతీలకి పరిగెట్టాల్సినంత విధేయత అది. ఏమి నీ క్రైస్తవ్యం నేర్చుకుంది నీకో? మందిరంకి వెళ్ళి నేను నేర్చుకునేది ఏంటి? నా భక్తి. ఆ గొడవ అవుతుండేటప్పుడు నా లోపల నుంచి మాటలు, ఎవరో త్రివిక్రమ్ రాసిన డైలాగులు వస్తున్నాయి బయటికి, మూసుకుని చావు. ఏడవాల టైంలో డైలాగులు కాదు కొట్టాల్సింది. ప్రభు ఎదుట నీ రక్తము కారునంతగా ఆ తిరస్కారం అంతా చూడాలి. యేసు ప్రభు ఎలా పడుంటాడు. ఆయన మాట్లాడుతుంటే 3 రోజులు ఆకలి దొప్పు లేకుండా ప్రసంగాలు ఎన్నోళ్ళు ఆయనకు మాటలు కొరువా. అలాంటోడు తిరస్కారం భరించాడంట. ఆలోచించండి అసలు ఏంటి ఆ పరిస్థితి ఏంటో. డైలాగ్ మాట్లాడితే శాస్త్రులు పరిచయులు వణికిపోయారు ఆయన గురించి. అలాంటోడు డైలాగ్ లెస్గా పడున్నాడు. అదండి తిరస్కారం అంటే. ఎక్కడుంది మనలాది? ఎంతకాలం ఓపిక పడుతున్నావు? ఎంతకాలం సమాధానం ఉండగలుగుతున్నావు? ఎంతకాలం ఓర్చుకోగలుగుతున్నావు? నొసలు చిట్లించి మళ్ళీ నీ వేషాలు వేస్తున్నావే. రక్తము కారునంతగా నేను విధేయత చూపలేకపోతున్నాను. కొన్ని సందర్భాల్లో నా శరీరంలోంచి భాష మాట్లాడేస్తుంది, నా ముఖం మాట్లాడేస్తుంది, నా చేతులు ఇసిరేస్తున్నాయి, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది, నుంచోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, బాడీలో బ్లడ్ బాయిల్ అయిపోతుంది. చచ్చిపోవాలి కదా, చచ్చిపోయిన శవానికి రక్తం కదలదే. నేను ఇంకా బతుకుతున్నానే లోపల. నేను వాక్యం ఏం చెప్తుంది, నేనేం చేస్తున్నాను? సంఘానికి వెళ్ళి నేను నేర్చుకున్నది ఏంటి? నా ప్రవర్తనపై క్రీస్తు యొక్క అధికారపు ముద్రను చూపగలగడం లేకపోవడం ఎంత సిగ్గుమాలినితనం. చిన్నదానికి పెద్దదానికి నా సౌండ్ బయటకు వస్తుంది. తిరస్కారం అంతా జ్ఞాపకం చేసుకోండి. అది కదా వాక్యం. ఎంత అపోజిషన్ వేరు చేయగలరు? ఎంత వేరు చేయగలరు చెప్పండి? ఎంతవరకు? ఎంత టాలరెన్స్? ఎంత నీది? +or-5 or 10, 100 అవ్వాలి. 100కు చేరాలి నీ టాలరెన్స్. 100% 100% నువ్వు అణిగిపోవాలంతే. అదే క్రీస్తు యొక్క సంపూర్ణత. అక్కడ చెప్తున్నాడు 14వ వచనం దగ్గరికి వస్తే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి అమ్మమ్మ ఆ వచనం దగ్గర ఒక పదం ఉందిరా, 3వ వచనంలోనే, తిరస్కారమంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకొనుడి. అక్కడ దానికి రియల్ మీనింగ్ ఏముంటే, వ్యతిరేకంగా చేసినటువంటి తిరస్కారము యొక్క స్వంత హాని అంట. తమ సొంత హాని. స్వంత హాని, ఆ పదం విన్నారా? స్వంత హానికే చేయటం అంటే ఖచ్చితంగా ఇంటెన్షన్గా అవతల వాళ్ళని హాని చేయటానికే చేసినటువంటి తిరస్కారం. ఓన్ హాని చేయటానికి. ఇప్పుడు కొన్నిసార్లు ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడెక్కడో ఫ్యాన్ తిరుగుద్ది, అక్కడెక్కడో లైట్ వెలుగుద్ది. అంటే నీ దగ్గర ఏదో దెబ్బ కొడితే ఇంకొకరేడో ఏడవడం కాదు, నిన్నే టార్చర్ పెట్టడం సొంత హాని అంటే. అది సెల్ఫ్ టార్చర్ భరించడానికి రెడీ అవ్వాలంట. ఆయన అలా రెడీ అయ్యాడట. ఎవడి గురించి పడుతున్నాడండి ఆయన? అంటున్నాడు, అన్యులమైన మన కోసమే ఆయన అంత చేస్తే నీ సొంతోళ్ళు నీకు హాని చేసినప్పుడు నువ్వు భరించవా అని అడుగుతున్నాడు. అది వాక్యం. నీకు తెలిసినోడితో నువ్వు భరించినప్పుడు, నీకు కావలసినటువంటి పరిస్థితుల మధ్యలో ఉండే వ్యక్తులే నీతో ఉండేటప్పుడు ఆ చిన్న ప్రపంచంలోనికి నువ్వెందుకు తీసుకోవు? ఆయన టోటల్ విశ్వమంతా కూడా వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పద్ధతుల మీద కసిగా యేసుని తిరస్కరిస్తుంటే అంగీకరించగలిగినప్పుడు, ఆయన నీకు మాదిరి అయితే, ఆయన నీకు విధేయుడికి మాదిరి అయితే నువ్వెందుకు ఆ విధేయతను ఫాలో అవ్వని అడుగుతున్నాడు. ఇక ఆ కింద 14వ వచనం దగ్గరికి వస్తే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. మీరు ఎప్పుడైనా ఈ వచనాన్ని మీరు సరిగ్గా చదివారో లేదో నాకు తెలియదు. నాకు కూడా కొత్తగా అనిపించింది. నేను చదివాను, నా బైబిల్ అంతా గీతలు కొట్టేసి రెండో బైబిల్ చదువుతున్నాను ఇప్పుడు. ఆ దానిలో ఏముందంటే, అందరితోనూ ఏం కలిగి ఉండాలని ప్రయత్నం చేయాలని తెలుసమ్మా మనకి. ఆ తర్వాత వచ్చిన ఎందుకు చదవలేదు ఎవరు? సమాధానంగా ఉండమని లేదు అక్కడ. ఎలా ఉండాలి? సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుట. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, వినండి. సమాధానంగా ఉండడం ఈజీ, పరిశుద్ధంగా ఉండడం కష్టం. నువ్వు పరిశుద్ధంగా ఉండడం కాదు, ఎదుటివాడితో అందరితో పరిశుద్ధంగా ఉండడం కష్టం. నా మాట అర్థమవుతుందా? కింద దాని కంటిన్యూషన్ వర్షం ఏముందో తెలుసా? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. యేసు ప్రభుని చూడాలంటే ఏంటి? హృదయ శుద్ధి కలిగిన వారు ఎవరిని చూస్తారు? దేవుని చూస్తారు.
ఇప్పుడు నేను యేసుని చూడాలి అనంటే, పరిశుద్ధతగా ఉండాలి అనంటే, నా హృదయములో నుంచి అవతల వ్యక్తి మీద ఏ అసహ్యత, ఏ కోపము, ఏ బాధ, ఏ దుఃఖము, ఏ చింత, ఏ వేదన, ఏ కసి ఏమీ లేకుండా నా హృదయం పరిశుద్ధంగా అవతల వ్యక్తితో సమాధానంగా ఉండాలట. అవ్వుద్దా? అడగండి ఎవరినైనా. చేయగలరా? ఏదో ఒకటి గుర్తొస్తా రాదా? నేను మాట్లాడరే. పిల్లలైనా సరే మనం పరిశుద్ధంగా ఉండలేము. ఎందుకంటే ఆడు చేసిన చిత్రీ పనులు, వాళ్ళు చేసిన పరిస్థితులు. నిన్న మా ఫ్రెండ్ వచ్చి సీరియస్గాను అలీ గారు అన్నాడు. ఏమైందండి అని అంటే నా దగ్గరికి కొన్ని సింపతి ఫేస్లతో వస్తే నాకు ముందే అర్థమైపోతాయి వాళ్ళు ఏది చేసి వచ్చాడని. ఆ సింపతి ఫేస్ అలీ గారు అనగానే ఏమైందండి అన్నాడు. అంటే ఫోన్ తీసి చూపించి, సార్ 15 సార్ పగలు కొట్టాడు సార్ మా చిన్నోడు అన్నాడు. ఆడు ఇప్పుడే పాకుతున్నాడు ఫోన్ ఎందుకు ఇచ్చావు అన్నాను. ఇవ్వకపోతే ఊరుకోలేదంట. సరేనన్నా జాగ్రత్త అన్నాడంట. ఆడికి అర్థమైంది దాన్ని జాగ్రత్త కొట్టమని. అదే గట్టిగా ఉంటుంది. అది గొరిల్లా గ్లాసు, ఎలిఫెంట్ గ్లాసు, అది గట్టిగా ఉన్న గ్లాస్ కదా. దాన్ని వేసి కొడితే అది ముక్కలు అయిపోయింది. ఫ్రంట్ బ్యాక్ పరిస్థితి అంతా చూసి, చూడండి సార్ ఈ ఆడవలేకపోతున్నాను ఎందుకు సార్ అన్నాడు. అది ప్రేమ. ఈ పిల్లోడు రేపు పైలట్ అవుతాడు, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతాడు. ఈ తండ్రి ముసలోడు అవుతాడు. ఏం గుర్తుపెట్టుకుంటాడు చెప్పండి? చిన్నప్పుడు వీడు 6 నెలలు ఏం చేశాడని అడిగితే, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు నేను ఏం చేశానని అడగండి, ఆయన ఏమంటాడు? సిలువలో బల్లెం పెట్టి పొడిచిని నీ కన్నంలో చెయ్యెడతానన్న తోమ గురించి యేసు ప్రభుని అడిగితే ఏం చెప్తాడు చెప్పండి? నువ్వు పెళ్ళైపోయి పిల్లల్ని కనేసి ముసలిదాని అయిపోయినా కూడా పెళ్ళిలో మీ నానిస్తానని మొదలెడుతున్నావు. ఇప్పటికి ఆ ఉంగరం కూడా ఇప్పుడు పోలేదే నీకు? ఆ బట్టల గురించో, ఆ తిండి గురించో, ఆ చికెన్ ముక్కల గురించో ఈ రోజుకి మీ ఇంట్లో ఏదో పెంట అవుతానే ఉందే. యేసుప్రభు ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు తోమని? తోమా బాగున్నావా? దా నీ 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 ఇల్లు అక్కడ ఉందరా. అదేగా ఆయన మాట. ఏమో నీ కుర్చీ ఇక్కడే ఉందరా. నువ్వేం చేసావు నాకు తెలియదేట్రా, పరలోకం రా చూద్దురా అన్నాడు ఆ సిలువ మీద నుంచి. ఏం చేశాడు ఆయన? పరిశుద్ధంగా సమాధానం ఉందా నీకు? ఉందా? అందరితో ఉన్నావా? అందరితో పరిశుద్ధమైన సమాధానంగా ఉన్నారా? సమాధానంగా ఉండడం ఈజీ, పరిశుద్ధమైన సమాధానం కలిగి ఉండకపోవడం నష్టం. ఇప్పుడు నీ రక్తం కారుతుంది లోపల. చూడు ఎన్ని అబద్ధపు క్రైస్తవ వేషాలు వేసి బతికేస్తారా ఇన్ని సంవత్సరాలు. ఎవరి దగ్గరికి వెళ్ళిపోయినా ఓ దేవుడు ప్రేమ అంట పాటలు పాడేస్తావు, నీలో ఏముండదు. లోబడాల్సిన దగ్గర లోబడవు, ప్రేమించాల్సిన దగ్గర ప్రేమించవు, క్షమించాల్సిన దగ్గర క్షమించవు, భరించాల్సిన అంటే ఏంటి? ఇంకా చెప్తాను. 15వ వచనం చదువునా. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్త చెప్పాడంటే అర్థం ఏంటి? అలాంటి ప్రాబ్లం మనకేదో ఎదురవుద్దని. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఏశావు ఏం చేశాడండి యాకోబుకి? చిక్కుడుకాయల కూరలో కలగూరలు వండుతుంటే ఆ వాసనకి ఇంకా మనడు అప్పటికే వేటాడు వచ్చాడు, నాన్ వెజ్ దొరకలేదు, లాస్ట్కి వెజ్జే గతి అయింది. ఏదో ఒకటి పడి తింటాం, ఎందుకు? కడుపు మంట అలా ఉండదు, క్షుద్బాధకి రుచి తెలియదు. ఆకలికి పరిగెత్తుకొని వచ్చాడు, తమ్ముడు అమ్ముతున్నాడు. అరే ఏటి రాజా అన్నాడు. వాసన గొంగములు ఆడిపోతుంది, నాన్ వెజ్ కలిసినట్టు వాసన వస్తుందేమో. వెంటనే చూసాడు, నాకు కొంచెం వివరాల్సండి. అదంతా కాదు, నాకు నువ్వు పెద్దోడు అని కిందోడు అయిపోతే నేను నీకు ఇచ్చేస్తాను. అంతే కదా, తీసేసుకొని ఇచ్చాడు. వాడు జ్యేష్ఠతో అమ్ముకున్నాడు, అంతేనా ఇక్కడ రాసింది? దాని పక్కన వచ్చినవి ఏంటమ్మా? భ్రష్టుడైనను వ్యభిచారం ఎందుకు వచ్చింది? ఆడెవరితో వ్యభిచారం చేశాడు? చేశాడా? ఏసావు వ్యభిచారం చేశాడా? ఎక్కడ చేశాడు వ్యభిచారం? ఎందుకు బైబిల్ ఆ స్ట్రాంగ్ వర్డ్ వాడింది? ఇందాక మీరు చెప్పినటువంటి వ్యభిచారము ఏది? నరకానికి తీసుకెళ్లే వ్యభిచారము మీ హృదయంలో ఏముందో తెలుసా? నేను ఒక అబ్బాయిని, నేను ఒక అమ్మాయిని, నేను ఆ వ్యక్తిని, నేను ఈ వ్యక్తిని, దానితో పట్టే లైంగిక వ్యభిచారం. ఈ వ్యభిచారం డబ్బుతో వ్యభిచారం, ఉద్యోగంతో వ్యభిచారం,
డబ్బు సంపాదించడానికి పట్టిన వ్యభిచారం, ఆస్తి సంపాదించుకోవడానికి పట్టిన భ్రష్టత్వపు వ్యభిచారం. ఈ ఉద్యోగం చాలేదు, ఆ ఉద్యోగం ఇక్కడ ఎక్కువ కావాలి, అక్కడ వస్తుంది వ్యభిచారం. ఈ డబ్బు మీద ఆశాకాంక్ష ఎక్కడైతే పెరిగిపోద్దో, ఆస్తి మీద మమకారం పెరిగిపోద్దో, సంపాదన మీద ఇచ్చ పెరిగిపోద్దో, లోకపు సంపాదన కొరకు మనుషులు తపన పడి పెరిగిపోతారో అది కామము, అది వ్యభిచారము. అది బైబిల్ హెచ్చరిక. రక్తము కారిపోద్ది. ఆ ప్రదేశంలో నీతో పాటు ఒకే క్లాసులో నుంచి వచ్చి, ఒకే సబ్జెక్టులో నుంచి వచ్చి, ఒకే డిగ్రీ సంపాదించుకుని ఒకడు ఎక్కువ సంపాదిస్తున్నాడంటే నీ రక్తం మరిగిపోద్ది. ఆడికి ఎక్కువ రావడం ఏంటి, నాకు తక్కువ రావడం ఏంటి, ఆడికి ప్రమోషన్ ఇవ్వడం ఏంటి, నాకు ఇవ్వకపోవడం ఏంటి, ఈ కంపెనీ రిజైన్ చేస్తాను, ఇంకో కంపెనీకి వెళ్తాను. ఈ నెక్స్ట్ కంపెనీలు ఆడు చేస్తున్నది వ్యభిచారం. మీకు ఇది కష్టమే, వాక్యం తీసుకోవడం కష్టమే, రక్తం కారుతుంది. ఈ పోరాటమే మనుషులకు ఉండేటువంటి ఆరాటం. క్రీస్తు కొరకు బతకాల్సిన జీవితంలో ఎంత రక్తం గారిపోద్దో చూసుకో. ఎంతమందికి లేదు ఈ పిచ్చి? ఎక్కువ సంపాదించాలని పిచ్చి ఎందుకు లేదు? అది కామము అంటే కోరిక. అన్ని కోరికలు లైంగికమైనవి కావు. ఆ విపరీతమైన ఆపేక్ష కలిగి ఉండటం కూడా కామమే. ఇది కామ వికారం. ఇంకాను ఇది ఎంత భయంకరమైన శిక్ష అవుతుందో చూడండి. ఈ విషయంలో హెచ్చరిక ఏంటంటే, చేదైన వేరు 3 లక్షణాలు తీసుకొస్తుంది. 1 అపవిత్రత, 2 భ్రష్టత్వం, 3 వ్యభిచారం. 3 లక్షణాలు మీలో వస్తాయి. రక్తం కార్చేస్తే ఇవి అవతల వ్యక్తిని చంపైనా నేను సాధించుకోవాలనేటువంటి తపన కలిగిస్తుంది నాకు. అంతేగాని నేను రక్తం కారేలాగా చచ్చిపోయి ఏమి లేకపోయినా పర్వాలేదని లిమిట్లో జీవిస్తూ, తక్కువలో జీవిస్తూ, నలిగిపోతూ, అణుచుకుంటూ, వదులుకుంటూ, కోల్పోతుంటూ, ఏడ్చుకుంటూ, బాధపడుతూ, దుఃఖపడుతూ, దేవుడిలో ఆనందిస్తూ ఈ రక్తము కారునంతగా ఆ తిరస్కారం అంతా అనుభవించిన యేసుక్రీస్తు యొక్క విధేయత మాత్రం నాకు రాదు. అయితే మొగుడి మీద ఏడుపు, లేకపోతే పెళ్ళం తేలేదు కట్నం అని దాని మీద ఏడుపు, లేకపోతే ఆ ఇంటి ఓనర్ మీద ఏడుపు, లేకపోతే ఆ యజమాని మీద ఏడుపు, లేకపోతే ఎవడో ఒకడి మీద ఏడుపు అంతే. కానీ నువ్వు ఏడ్చుకునే స్థాయికి ఎదిగి, నువ్వు దేవుని సన్నిధిలో ఆనందించే స్థాయికి ఎప్పుడు ఎదుగుతావు? ఎంతమందికి ఉంది ఇలాంటి వ్యభిచారపు దుష్టపు భ్రష్టులైపోయి ఉన్నారు ఈరోజు. నేను చెప్పేది సంఘం బయట ఉన్నోళ్ళ గురించి కాదు. తిమోతి దుఃఖపడింది ఎవరి గురించి? చర్చిలోకి వచ్చేసిన తర్వాత వస్తాయి ఈ లక్షణాలన్నీ. యేసుప్రభులోకి వచ్చేసిన తర్వాతే వస్తాయి. చాలామంది ప్రార్థనలో ప్రభువా ఇంకెన్నాళ్ళు ప్రభువా, అదే స్టార్ట్. నీ దుఃఖానికి కారణం అక్కడే స్టార్ట్. ఎన్నాళ్ళైనా సమాధానం అంతే. ప్రభువా విడుదల ఎప్పుడు? విడుదల లేదు. చెప్పండి అందరికి పక్కలకి. ఎన్నాళ్ళు అని అడగండి. జీవితకాలం. ఇది లైఫ్ టైం ఫ్రీ. యేసు ప్రభుతో ఆఫర్ లైఫ్ టైం ఫ్రీ. ఒక రోజుతో ఎండ అయిపోవటానికి నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తే చచ్చి మానే, యేసు ప్రభు వెళ్ళిపో గుళ్ళు చుట్టూ, నీ ఇష్టం వచ్చిన దేవుడి దగ్గరికి వెళ్ళు. నీకు ఆ సమస్యలన్నీ తీర్చే దేవుళ్ళు దేవతలు బోల్డ్ మంది ఉన్నారు. కానీ నిత్యత్వం గ్యారంటీ లేదు. నిత్యత్వం గ్యారంటీ అయితే చచ్చినట్టు జరగాల్సిందే. ఈ చేదైన వేరులో ఈ లక్షణం పాపము కారణంతగా మనల్ని పోరాడేస్తుంది. ఏది? ఇవన్నీ అవిధేయతలు చెప్తున్నాను. ఇంకొక అవిధేయత చెప్పాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. త్వరగరమ్మా. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవముల్లో పోరాడు మీ భోగేచ్ఛల నుండి. యుద్ధము పోరాటము. యుద్ధం అనగానే నాకు ఎప్పుడు చాలా భయంకరంగా వినపడుతుంది. ఎందుకంటే యుద్ధం పర్యవసానాలు చాలా ఎక్కువగా ఉంటాయి. యుద్ధము అనగానే దానిలో కలిగేది ఏంటి? రక్తపాతమే. సో యుద్ధము పోరాటంలో ఎక్కడ కలుగుతున్నాయంటే అవయవాల్లో కలిగే భోగేచ్ఛల నుండి. భోగము అనగా సుఖము, సుఖ సంబంధమైన ఆశ, సుఖమును పొందుకోవటానికి పడు తపన. ఈ 3 కలిస్తే భోగం, ఇచ్చ, భోగేచ్ఛలు. ఈ అవయవాలలో భోగేచ్ఛలు తాలూకా రిఫ్లెక్షన్స్ ఎలా వస్తాయో అక్కడే వచనం చాలా విషయాల్లో చెప్పింది. ఏమేం జరుగుతాయి తెలుసా? రక్తము కారునంతగా పోరాడాల్సినటువంటి పరిస్థితి ఏంటో చెప్తాను. అమ్మా అనయ్య ఒకసారి నా వైపు చూడండి. బొమ్మలు వస్తున్నాయా టీవీలో? నోట్లో గుడ్డలది వస్తున్నాయా టీవీలో? బాగానే చూస్తున్నారా? కేబుల్ టీవీ పెట్టారా? పెట్టలేదా? గూగుల్తో సైన్ అప్ అయ్యారా? ఈమెయిల్ ఇచ్చారా? దానికి అవలేదా? నెక్స్ట్ లెవెల్ అదే. అయిపోయిన తర్వాత ఓటీటీ అనుకుంటుంది. దానిలో ఆహా అని ఇంకే కొన్ని ఛానల్స్ ఉంటాయి. ఏంటది? ప్రైమ్ అని, నెట్ఫ్లిక్స్ అని, హాట్స్టార్. ఇవన్నీ మీరు అయితే ఓకే. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అవయవాల్లో పోరాడే ఏమేచ్చులు చూడకపోతే ఏమవుద్ది అని అడగండి మీ పక్కనే. ఆ టీవీ చూడకపోతే ఏమవుద్ది? ఆ సీరియల్ చూడకపోతే ఏమవుద్ది? ఆ సినిమా చూడకపోతే ఏమవుద్ది? ఆ క్రికెట్ మ్యాచ్ చూడకపోతే ఏమవుద్ది? అదేదో వస్తుంది కదా, అది చూడకపోతే ఏమవుద్ది? అది కార్టూన్ నెట్వర్క్. అది చూడకపోతే ఏమవుద్ది?
ఏమవుద్ది? మీ శరీరంలో భోగం ఏమవుద్ది చెప్పండి? చచ్చిపోయి రక్తం కార్చేత్త చూడండి మీ లోపల నుంచి. ఎంత కాలిపోద్దంటే జీవితంలో ఈ సుఖం కూడా లేదు. రక్తం కారడిపోతుంటుంది, పోరాడుతుంటుంది శరీరం. ఒక్కరోజు ముందు తీసుకుంటే బాగున్ను. ఈ ప్రాణం రక్తం నేను చెప్పలే, అవయవాల్లో పోరాడద్దు అన్నాడు. అది ఇక్కడ కాదు, బయటకు కనబడదు. అన్నం తిన్నవదు, నిద్ర పోనివ్వదు. తర్వాత తింటాను అక్కడ పెట్టే, నువ్వు పడుకో, నేను చూస్తున్నా. చూడబోతే ఏమవుద్ది? శరీరం ఊరుకోదు. అవయవాల్లో భోగేచ్ఛ. దాని ఎండ్ ఏంటంటే కరెంటు బిల్లు, ఇంటర్నెట్ బిల్లే. కానీ సుఖం కోసం అల్లాడిపోతుంది. ఒకప్పుడు టీవీల చుట్టూ మనం, మా ఇంట్లో టీవీ లేకపోతే మేము ఆ ఇంట్లోకి వెళ్ళి కిటికీల దగ్గర నిలబడి చూసిన రోజులు అవి. ఈరోజు గదికో టీవీ. ఎవడు టీవీ ఆడిదే ఇప్పుడు, ఎవడు పుల్లలు ఆడివే, ఎవడు టీవీ ఆడిదే, పిల్లోడు ట్యాబే ఆడిదే. రక్తం కారేంత అవకాశం ఇస్తున్నామా? పోరాడడానికి ఉపయోగపడుతుందా? కనీసం చెప్పుకోవడానికి కూడా మనుషులు మనం చచ్చిపోతున్నాం. ఎందుకంటే అది కెలికితే అది ఎక్కడ నా మీద పడిపోతుంది. వద్దులే, నీది నువ్వు చూసుకో, నాది నేను చూసుకుంటా. రక్తము కారేంతగా ఈ ఆశించుట, హత్య చేయుట, మత్సరపడుట, పోట్లాట, యుద్ధము, దురుద్దేశాలు, ఇవన్నీ భోగేచ్ఛల యొక్క రిఫ్లెక్షన్స్. అదే వచనంలో ఉన్నాయి. రిఫ్లెక్షన్ ఏమేంటవుతాయట? విపరీతంగా ఆశించడం. ఉందా లేదా? ఇది రక్తం కారేంత పోరాడుతున్నావా? రాజీ పడిపోయి తెచ్చేసుకోవడానికి, దాన్ని చూసేయడానికి, దాన్ని పొందుకోవడానికి, దాన్ని కొనేయడానికి, దాన్ని అందుకోవడానికి విష్ లిస్ట్లో పెట్టడం, మళ్ళీ తీసేయడం, మళ్ళీ పెట్టడం, తీసేయడం, 20వ తారీఖు అట. ఎప్పుడు 20వ తారీఖు ఎంత? ఇవాళ తారీఖు ఎంత? ఇంక 2 రోజులు ఉందా? ఏంటి నీ బాధ? అమెజాన్ దగ్గర ఏంటి నీ బాధ? ఆ ఫ్లిప్కార్ట్ దగ్గర ఏంటి నీ గోల? అదే ఆశించుట. ఆశిస్తున్నారు కానీ మీరు పొందుకోలేపారు. యేసుప్రభు వాక్యం సరిగ్గా ఉండదు. మీరు ఎంత ఆశించినా మీకు దొరకదు. ఆయన ఒకడు అలా చేసేస్తాడు. అప్పుడు రక్తం కారిపోతూ ఉంటుంది. నువ్వు పెట్టేటప్పుడు ఐటమ్ నాట్ అవైలబుల్. నీకు చెప్పా నాకు గుర్తు చేయమని, చేయడు. అంతే, రక్తం కారిపోతూ ఉంటుంది లోపల నుంచి. భోగేచ్ఛలతో పోరాడుతున్న నువ్వు విధేయత కలిగి ఉన్నావా? లోకంతో రాజీ పడుతున్న నువ్వు దేవునికి విధేయత చూపుతున్నావా? నిజం చెప్పు, నీ హృదయం నీ మీద ఎంత నిందారోపణ చేసుకున్నా భక్తి ముసుగేసుకుని బతికేస్తుంది క్రైస్తవ్యం ఈరోజు. ఆపుకోలేకపోతున్నావు, పొందకపోతే ఊరుకోలేకపోతున్నావు, అందకపోతే చంపేయడానికి ప్రయత్నం చేసి రక్తం కాచేస్తున్నావు అవతలోడికి. ఏ పరిస్థితి అయినా 1 కాదు 2 కాదు. ఇవన్నీ ఆత్మకు వ్యతిరేకంగా కలిగించేటువంటి పరిస్థితుల్లో నీ వ్యతిరేకమైన శబ్దాలన్నిటిని నువ్వు వదులుకొని విధేయతకు ప్రయత్నం చేయగలవా? లెట్ us ట్రై. ప్రయత్నం చేద్దాం. ఇంకా నా మాటలు ఇంకా ముగించలేదు, విధేయత నేను ఇంకా ముగించలేదు. నీ హృదయంలో ఏ స్థాయికి వచ్చిందో ఇప్పుడు వరకు ఉన్న విధేయతను పరీక్షించుకుని, నిజంగా విధేయత లేకపోతే గనక దేవుని సన్నిధిలో ఏడుద్దాం, ప్రార్థన చేద్దాం.